హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మురహరీస్ బ్లాగ్స్. ఈరోజు ఉదయము గోధుమ దోశ చేస్తున్నాను, మీరు కూడా చూసి నేర్చుకోండి. ఈ వర్షాకాలంలో వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా అప్పటికప్పుడు పిండి కలుపుకొని గోధుమ దోశ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. చూసేయండి. ముందుగా పిండి జల్లించుకొని మనకు తగినంత పిండి తీసుకోండి, దాంట్లో సాల్ట్ వేసుకోండి. అందులో కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం, స్పైసీ కావాలంటే ఇంకా కొంచెం వేసుకోండి. బాగా కలుపుకోవాలి, ఉప్పు కారం పసుపు మిక్స్ అయ్యేటట్టు. ఇందులో వాటర్ దండిగానే పడతాయండి. మన దోశ బ్యాటర్ ఎలా ఉందో అలా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి దోశ బ్యాటర్ లాగా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ రాసేసుకోవాలి. దోశ బ్యాటర్ ఇలా కలుపుకోవాలండి. గోధుమ దోశకి మరి అంత పల్చగా కాకూడదు, ఈ మాత్రం ఉండాలి. పెన్నం హీట్ అయిన తర్వాత 2 చుక్కల ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా దోశలు వేసేసుకోవడమే. మీరు పల్చగా వేసుకోవచ్చు, మందం కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేసేసుకొని అటువైపుగా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. ఇలా అప్పటికప్పుడు వేసుకునే గోధుమ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. వర్షాకాలంలో బాగుంటుందండి. ఎండాకాలం అయితే వేడి చేస్తుంది, ఈ వర్షాకాలంలో అయితే బాగా వేడిగా ఉంటుంది తినడానికి అప్పటికప్పుడు. ఇప్పుడు గోధుమ దోశలు వేసుకోవడం అయిపోయింది. తినడానికి రండి అందరూ. కారం పొడి, పప్పుల పచ్చడి, ఆలు కర్రీ, కుర్మా వేసుకొని ఆ దోశలు పెట్టుకొని ఒక్కొక్కటి అందులో నంచుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మురహరీస్ బ్లాగ్స్. ఒక్కొక్క దాంతో ఒక్కొక్క టేస్ట్గా ఉంటుంది. నేను పప్పుల పచ్చడితోనే ఆలుతోనే తిన్నాను. బాయ్.